ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశం జరగనుంది. మెట్రో టేకోవర్పై సందిగ్ధత ఏర్పడడంతో నెక్స్ట్ ఏం చేయాలన్న అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇక వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఈ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎలక్ట్రానిక్ విధానంలో జరగనుంది. రాష్ట్రంలో ఇకపై ఈ కేబినెట్ మీటింగ్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. పరిపాలనలో పేపర్లెస్ విధానం తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, ఈ నెల 18వ తేదీన కేబినెట్ సమావేశం జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇవాళ ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. దాని తర్వాత సమీక్ష సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మొత్తం 99 రోజుల పట్టణ ప్రణాళిక ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశం మీద సుదీర్ఘంగా దాదాపు 3-4 గంటల పైగా నిర్వహించారు. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. ఇందులో కేబినెట్ సంబంధించినటువంటి అంశం మీద కూడా 18వ తేదీన ఎలాంటి అంశాలు ఎజెండాలో ఉండాలి, అట్లాంటి ఏ అంశాల మీద తీసుకోవాలి అన్నట్టుగా సూత్రప్రాయంగా తీసుకున్నారు. ఇప్పటి నుంచి కూడా ఇక నెక్స్ట్ 18వ తేదీ లోపల అన్ని కూడా ఎజెండా ఖరారవుతాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈసారి స్పెషల్ ఉండబోతుంది. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 2.5 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఈ 2.5 సంవత్సరాల పాలన తర్వాత ఇప్పుడు వరకు చేసినటువంటి పనులు ఇక మున్ముందు చేయాల్సినటువంటి, ఎందుకంటే హాఫ్ పీరియడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చే హాఫ్ పీరియడ్ లో ఏమేమి చేయాలి, ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇంతవరకు చూసాం మనం, రైతు రుణమాఫీ చేశాం, 20,000 కోట్ల రూపాయలు పైగా చేసినటువంటి దాంట్లో ఇంతవరకు ప్రచారం లేదు. చాలా అంశాలు, ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టించాం. దీనికి సంబంధించి కూడా ఫస్ట్ ఫేజ్ అంతా అయిపోయింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ చెప్పబోతున్నాం. వీటన్నిటి కూడా ప్రచారం చేసుకోవడంలో ఎక్కడో లోటుపాటు ఉందన్నటువంటి విషయం మీద కూడా ఇవన్నీ కూడా డిసైడ్ అయ్యారు. అయితే దీనిలో భాగంగానే కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 18వ తేదీ నాడు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి అధ్యక్షన జరగబోతుంది. ఈసారి స్పెషల్ గా మొత్తం కూడా అంటే పేపర్లెస్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేబినెట్ సమావేశం, ఎవరు కూడా పేపర్లు ద్వారా తీసుకొచ్చి సమావేశంలో మాట్లాడడానికి వీలు లేదన్నట్టుగా అంతా కూడా సిస్టమ్ బేస్డ్ గా నడపాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక వీటిలో చాలా అంశాలు కూడా ఈసారి ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని ఎజెండాలు ఉన్నాయి, కొన్ని ఎజెండాలు లేని అంశాలు కూడా కొన్ని ఆ రోజు డిసైడ్ అవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఈ రోజు ప్రెస్ మీట్ కూడా మాట్లాడారు. మెట్రోకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు జరిగినటువంటి అంశాల్లో ఫైనల్ గా కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకోవాలి. మెట్రో ఇప్పటికే వాళ్ళు ఎల్ఎన్టీ కంపెనీ దూరం అయిపోయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే పర్మిషన్ అడుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని మిగతా ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం మానేశారు అన్నటువంటి మీద ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయం మీద 18వ తేదీ లోపల కనుక కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే ఓ రకంగా, స్పందించకపోతే కేబినెట్ లో ఇట్లాంటి అంశం మీద మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక నిర్ణయం తీసుకోతే సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళడం కష్టం అవుతుంది. దానికి సంబంధించినటువంటి పనులు చేయడంలో కొంత డిలే అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు గతంలో చేసినటువంటి పనులు ఏదైతుందో నెక్స్ట్ కనీసం ఇంకో 100 కిలోమీటర్ దాకా కూడా ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. మెట్రో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కనుక ప్రధానంగా మెట్రో అంశం మీదనే చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తున్నాం, మన వ్యవసాయంలో ప్రధానంగా ధాన్యం ఉంది. ఈ పాడి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మీద ప్రధానంగా ఆరోపణలు చేశారు. గడిచిన 20 రోజుల నుంచి కూడా ఇదే ఇష్యూ పెద్ద ఎత్తున కొనసాగింది. ఎందుకంటే పాడి దిగుమతి పెద్ద ఎత్తున ఉంది, కానీ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం లేదు. దీనికి ప్రత్యామ్నాయ పంటలను చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుంది. వ్యవసాయ అధికారుల ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక వ్యవసాయంలో సరికొత్తటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రైతు బంధు పేరుతో రైతు భరోసాను ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇప్పటికే 3 ఎకరాల వరకు ఇచ్చినటువంటి పరిస్థితి, దాని తర్వాత ఆపినటువంటి పరిస్థితి. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి కూడా సూత్రప్రాయంగా ఆఫ్ ది రికార్డ్ చెప్పినటువంటి పని కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఈ సీజన్ కు వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోతాము అన్నటువంటి విషయం కూడా చెప్పారు. అంటే ఇక్కడ నుంచి రైతు భరోసా ఇప్పుడు ఇచ్చినటువంటి వరకే నెక్స్ట్ ఇవ్వబోదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. కనుక నెక్స్ట్ రైతు భరోసా
ఎప్పుడు ఇది స్టార్ట్ చేయబోతారన్న విషయాన్ని కూడా ఖరీఫ్ కు ఆ నిర్ణయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది కేబినెట్ లో. అదే విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది కేబినెట్ లో. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించిన అంశం మీద ఇప్పటికే 3 మేడిగడ్డ అన్నారం సుద్దీలకు సంబంధించినటువంటి దాంట్లో మేడిగడ్డలో జరిగినటువంటి పొరపాటు కారణంగా గత ప్రభుత్వం సంబంధించి దానికి సంబంధించినటువంటి పిల్లర్లను రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి సంస్థకు అప్పచెప్పడం, దాని తర్వాత ఇదంతా కూడా చకచకా జరిగేందుకు నిర్ణయాలు జరగడం, అదే సమయంలో ఇమీడియట్ గా ఏర్పాటు చేసేటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద కానీ, అదేవిధంగా మనం చూస్తున్న పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి మొన్న 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి కలియ తిరిగారు. దానికి సంబంధించినటువంటి తక్షణం ఎక్కడెక్కడ అర్జెంట్ గా వాటిని సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని కోట్ల రూపాయలు పెడితే వెంటనే అవుతాయన్న దాని మీద ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కనుక సాగునీటి ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో ఖచ్చితంగా మరింతగా పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గతంలో డిసైడ్ చేశారు. ఇదంతా కూడా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాజకీయానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసాం ఇప్పటికే ఉప ఎన్నికలు అయిపోయాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. ఇవన్నీ అయిపోయినట్టు నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నాం, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఈ రోజు మెట్రో అంశంలో కూడా రాజకీయ రచ్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీదే ప్రధానంగా మెట్రో ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ముద్దాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. అదేవిధంగా బీజేపీ దీని అందరికీ కూడా కారణమైనటువంటి విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ గా అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు, వస్తే దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తాం. కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల తేదీ విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఇట్లా చాలా అంశాల మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల తర్వాత మిగతా ఎన్నికలు కూడా ఉన్నాయి గ్రామ స్థాయిలో. వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు జరిగే అవకాశం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా భారీగా పడబోతాయి. ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు సిరిజల్లులు మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ కనుక భారీ వర్షాలు వస్తే దాన్ని ఏ రకంగా ముందుకు దిగాలి, ఎందుకంటే కరెంటు వైర్లు తెగిపోయిన నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే చనిపోయినటువంటి నేపథ్యంలో మనం చూసాం. మొన్న 3 సార్లు పడినటువంటి వర్షానికి దాదాపు 8-9 మంది దాకా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంతో ఉండకూడదు. అధికారులందరూ బయటకు రావాలి. మంత్రులు అవసరమైతే నేను కూడా బయటకు వచ్చి ఉంటాను అన్నటువంటి విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి వర్షాకాలం సంబంధించినటువంటి విధి విధానాలు, వ్యవసాయము, సాగునీటి ప్రాజెక్టులు ఇట్లా ఖచ్చితంగా కూడా వీటిని బేస్ చేసుకొని కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. విద్యా వ్యవస్థ మీద కూడా కొంత మాట్లాడుతుంది. ఆయన శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఈ రోజు కూడా సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి కొంత ప్లాన్ చేసుకునే అవకాశం అయితే మాకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాల మీద కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. మరికొన్ని కొత్తగా యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.